హలో హాయ్ బ్రదర్స్. ఇది వచ్చేసి హైదరాబాద్లో టంగుటూరు దగ్గర మనము డైరీ ఫామ్ విజిట్ చేయడం జరిగింది. భాస్కర్ అన్న వాళ్ళది. ఈ డైరీ ఫామ్లో అన్న వాళ్ళు మంచిగా బ్రీడ్ ఉన్న దూడలు వీళ్ళే మంచిగా పెంచుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ డైరీ ఫామ్లో అన్న వాళ్ళు ఒక గేదెకు కవలల దూడలు పుట్టాయంట. సో 2 పేయి దూడలు, అవి కూడా చూద్దాం మనము. ఈ డైరీ ఫామ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మనం అడగడం జరిగింది, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా కానీ సరే, రైతు మిత్రులకు ఈ వీడియో యూజ్ అవుతుంది. గేదెకి ఏదైనా సరే హెల్త్ బాగాలేకపోతే వీళ్ళు జనరల్గా వైద్యం ఏం చేస్తారు అంటే వితౌట్ మెడిసిన్ వాడకుండా, సో నాటు వైద్యం లాగా ఏం చేసుకుంటారు, సో అన్ని అడిగాను. సో వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. బ్రదర్స్, ముందుగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఈ డైరీ ఫామ్లో అన్న వాళ్ళు వచ్చేసి వర్కర్స్ను మాత్రం బాగా చూసుకుంటున్నాడు అన్న. సో వాళ్ళ ఫుడ్డు అన్ని బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. బ్రదర్స్, మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే సేల్కుంటే అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా నా నెంబరు 9603547909. ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపించవచ్చు వాట్సాప్ త్రూ. నేను అప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అన్న మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. ఓకే, ఈ ఎక్కడుంది డైరీ ఫామ్, ఒకసారి అడ్రస్ చెప్తారా? ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఓకే, టంగుటూరు గ్రామంలో గ్రామ శివారులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము 2016లో ఒక గేదె ఒక ఆవుతో ప్రారంభించాం. అదే ఆవు ఇది. దాని ఇప్పటికి 5 డెలివరీలు అయ్యాయి. 5 పిల్లలు మా దగ్గరనే ఉన్నాయి, తల్లులుగా మారాయి. ఇప్పుడు దాని పిల్ల అది ఒకసారి చూపించండి. 8 months బేబీ. ఓకే, ఈ బేబీ 8 months. ఓకే, మీ ఫస్ట్ ఆవు ఇది అంటున్నారా? అవునండి, లక్ష్మి అండి. ఓకే, ఇది మీ ఫస్ట్ ఆవు. మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు? మా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు, ఏ ఇయర్? 2016 సెప్టెంబర్. ఓకే, దీన్ని ప్రారంభించాం. ఓకే, ఫస్ట్ భీమవరం నుండి ఒంగోలు జాతికి చెందింది ఈ ఆవు. దీన్ని తీసుకొచ్చాం. దీని వెంబడి ఒక గేదె. ఆ గేదె దాని పిల్లలు ఇప్పుడు 3 మా దగ్గర లాక్టేషన్ మారాయి. ఇది లాస్ట్. ఓకే, ఇప్పుడు ఇది నవ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇప్పుడు 6 months ప్రెగ్నెన్సీ వల్ల. ఓకే, మిగతా 4 చూపిస్తారా? ఇది ఒకటి ఎక్కడ ఉన్నాయి? తల్లి అయిన తర్వాత మా స్నేహితునికి కావాలి అంటేను నాకు ఇచ్చేంత వరకు కాదంటే ఆయనకి ఇచ్చేసాను. ఇగో ఇది సెకండ్. ఫస్ట్ వన్ మీ ఫ్రెండ్ కి ఇచ్చారు? నా ఫ్రెండ్ కి ఇచ్చాను. సెకండ్ ఇది. ఇది మా దగ్గర 3 డెలివరీస్ అయ్యాయి. ఇది కూడా ఇప్పుడు 3 బేబీస్ ఇచ్చింది. దీని తర్వాత ఇగో ఇదండి. దాని తర్వాత ఇదండి. 4th అక్కడ ఉందండి. ఓకే, అది. సో ఒక ఆవు మీకు 5 డెలివరీలు అయ్యిందండి, సంతానం. ఇది పుంగనూరా అన్న? అవునండి, ఇది పుంగనూరు అండి. ఇది 3rd లాక్టేషన్. దాని మదర్ ఏమో అక్కడ ఉందండి. ఓకే, హైట్ ఎంత ఉంటది ఇది పుంగనూరు? ఇది అదండి 2 feet అండి. 2 feet ఉందా? అవునండి. ఓకే, ఈ మదర్ ఇదా? అవునండి, మదర్. ఓకే, ఇది 2.5 ఉండొచ్చా? ఉంటుందండి, 2.5 ఉంటుంది. ఓకే, మళ్ళీ 2.5 ఉంటుంది కానీ 2 అంతేనండి. 2 feet. ఎట్లా మీరు బయట నుంచి తెచ్చారా దీన్ని? ఈ పుంగనూరువి బయట నుంచి కొనుక్కొచ్చానండి. దాని తర్వాత దీని ఫస్ట్ లాక్టేషన్ ఆ రోజు సెమన్ దొరకకపోతే మా దగ్గర ఉన్న బుల్ గీర్ బుల్ తో క్రాస్ చేస్తే ఇది వచ్చిందండి. ఓకే, ఇదా? ఇదండి. ఓకే, దాని తర్వాత దీని బ్రదర్ ఇదండి. పుంగనూరు సెమన్ తీసుకొచ్చేసి చేసామండి. ఇప్పుడు ఇది 2.5 years. తర్వాత 3rd అక్కడ ఉందండి. ఇప్పుడు మీరు చూసారు కదా, 3rd ఇక్కడ నిలబడింది చూడండి. ఇది 3rd. అవునండి, 3rd అండి. ఇప్పుడు నౌ ప్రెసెంట్ 4 months ప్రెగ్నెన్సీ అండి. ఓకే, ఎట్లా దీనికి పాలెం దూడకే వదిలేస్తారా? దూడకే వదులుతామండి. ఇట్లా మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయని ఇక్కడ మొత్తం డైరీ ఫామ్? మా డైరీలో 70 గేదెలు ఉంటాయండి. 70 గేదెలు. అన్ని ఏ గేదెలు ఉన్నాయి? నా దగ్గర దులియా ఉంది, ఓకే, ప్లస్ బన్నీ ఉంది, ప్లస్ హర్యానా ఉంది,
హర్యానా ముర్రా. హర్యానా ముర్రా ఉంది, ప్లస్ మోను జాతి ఉంది. ఏదైనా మోను జాతి అది ఉంది. ఏవి పాలు ఎక్కువ ఇస్తున్నాయి అంటే ఇన్ని జాతులు? బన్నీ ఉందండి, బన్నీ బూరి కూడా ఉందండి. ఓకే. ఈ అన్ని దాంట్లో ఏది బెటర్ గా మీకు పాలు ఇస్తుంది? మాకు అన్ని గేదెలు హైయెస్ట్ ముర్రా ఇస్తాయండి. ముర్రా ఇచ్చేటివి ఉన్నాయి, 20 పైన ఇచ్చేటివి ఉన్నాయి, 24 ఇచ్చేటివి ఉన్నాయి. బూరి కూడా 20 లీటర్లు ఇచ్చే బూరి ఉంది. 3 బూరీలు ఉంటాయి నా దగ్గర. ఆ విధంగా ఏదైనా మా తక్కువలో తక్కువ అంటే 14 తక్కువ ఏది ఉండదండి. అన్ని 14 లీటర్లు, రోజుకు 14 లీటర్లు పైన ఇచ్చే గేదెలు పైన ఇచ్చేవంటే ఉంటాయండి. 14 లోపల ఉన్నట్టయితే 6, 5 ఇస్తున్నాయంటే నేను అసలు వాటిని మా దీంట్లో ఉంచాను, ప్రిఫర్ చేసుకోరు మీరు? ప్రిఫర్ చేయను. ఓకే. ఎక్కడి నుంచి మీరు గేదెలు కొంటారా? నేను నా మిత్రుడు ఉన్నాడండి రవీంద్ర రెడ్డి గారని నార్సింగ్ లో, ఆయన వెంబడే లేచి ఈ బన్నీ గేదెలు మొత్తం కచ్ వారు నాకు ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ. ఆయన ప్లస్ శ్రీనివాసరావు అని చెప్పేసి చింతలకుంటలు ఉంటాడండి. ఒక లోడ్ వచ్చిందంటే సెలెక్టెడ్ గేదెల్ని నాకు ఇస్తారండి. పాలను గ్యారంటీ ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే రిటర్న్ చేస్తాను. వాళ్ళు మీకు గ్యారంటీ ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు చెప్పిన పాలు లేకపోతే రిటర్న్ తీసుకుంటారు. అట్లా ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చారా? బోల్డ్ సార్ ఇచ్చానండి. తీసుకుని మళ్ళీ మీకు రీప్లేస్ చేసుకుంటారు, వేరే రీప్లేస్ చేస్తారు, వేరే ఇస్తారు. అది ఉంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదండి. ఎట్లుంటాయి అన్న కాస్ట్ గేదెలు? కాస్ట్ వచ్చేసి నా అన్ని 160, 180, 220 వరకు కూడా తెచ్చానండి. ఓకే. హైయెస్ట్ 220 తెచ్చా అంటున్నారు కదా? 220 ఎన్ని ఇస్తాయి అన్న పాలు? అది పూటకు 9 లీటర్ ఇస్తుంది బన్నీ. బూరి అండి. ఓకే. అది పూటకు 9 ఇస్తుంది. ఓకే. గేదె ఒక ఆవు స్టార్టింగ్ ఒకటే. నా దాంట్లో ఈ షెడ్ ఉండేను. ఈ షెడ్ ఉండట్లో ఎందుకు ఇక్కడ పాలకు ఇబ్బంది అవుతుంది మా వర్కర్స్ కని, అయితే వాళ్ళ కోసం తీసుకొచ్చాను. అలా అలా డెవలప్మెంట్ చేస్తూ మా మేడం గారు ఈ దినదినాభివృద్ధి అన్నట్టు మొత్తం ఎందుకు కాదు అసలు డైరీ లాస్ అని అంటారు. ఎందుకు లాస్ అవుతుంది? పర్యవేక్షణ కరెక్ట్ అవుతే ఏ డైరీ అయినా సక్సెస్ఫుల్ సంతృప్తినిస్తుంది. మనం వర్కర్స్ కూడా మా వర్కర్స్ ని ఎలా చూస్తామంటే మా ఓన్ పిల్లల కంటే ఎక్కువ చూస్తామండి. ఓకే. మాకున్నటువంటి ఇగో ఇదిరా బిడ్డ పప్పు, ఇది రాజా, మాకు డాక్టర్ అనేటువంటిది అవసరం లేకుండా మొత్తం ఏది చేసినా ప్రతిదీ ఇందాలని, పప్పు అని, దిలీప్ ఇలా లకి అని మా దగ్గర 6 సంవత్సరాల నుంచి వీరు తప్పి ఇంకోరు రారండి మా దొడ్డుకి. వాళ్ళు ఒకరు వెళ్తే ఒకరు ఉంచేసి మా దొడ్డిని దినదినాభివృద్ధి చేసి పంపిస్తున్నారంటే వీళ్ళపైన ఆధారం అండి మాది. ఓకే. కానీ వాళ్ళని మా సొంత పిల్లలాగా చూసుకుంటాం, ఏది లోటు రానివ్వం వాళ్ళకి. బీహార్ వాళ్ళు చేస్తారు అది ఇది అని అంటారు కదా, అవిటదా అరే రా. కానీ బీహార్ వాళ్ళంతా మంచి వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడ చేయరండి. తెలంగాణ వాళ్ళు పనిచేయరని నాకు పక్కా నిర్ణయం. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే గడ్డి కోయడానికి మన ప్రాంతం వాళ్ళని పెట్టాను. వాడు 3 రోజులు వచ్చిందంటే ఒక కార్యక్రమం చెప్పేస్తాడు, వెళ్తాడు. ఎవరు చేయాలి? అవును. వీళ్ళైతే సంవత్సరంకి ఒకటేసారి వెళ్తారండి. ఇంటికి ఒక్కసారి వెళ్తారు, ఒక్కసారి వెళ్ళేస్తారు, 1-2 నెలలు వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు. అంటే అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లన్నా మీకు ఇంకోళ్ళని పెట్టేసి వాళ్ళ దాంట్లోనే. అంటే మా దగ్గర ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ ఒకళ్ళు ఉంటారండి. ఎక్స్ట్రా ఎప్పటికి పెడతాం. మేము డబ్బు కోసం వాడు పని ఎందుకు పని లేకున్నా అంటే కాదండి మేము పెట్టుకుంటాం. అట్లా ఈ డైరీని డెవలప్ చేయడానికి ముఖ్య కారణం మా మేడం గారు. మీ వైఫ్ ప్రతిదీ రోజు గ్రహిస్తుంటుంది. ఏం కావాలి, ఏం ఉండాలి, వాడికి దానా ఏంటి. మేము దానా గాని ఏది తక్కువ చేయండి. డెలివరీ అయిన దానికి అంతే పెడతాం, ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి అదే పెడతాం. అది పాలిస్తలేదు అని చెప్పి దానికి తక్కువ చేయమండి దానా. కొంతమంది కొంచెం అంటే బయట డైరీ ఫామ్ లో నేను చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్న పాలు ఇయ్యే దానికి కొంచెం తక్కువ పెడుతున్నారు, పాలు ఇచ్చేదానికి ఎక్కువ వేస్తున్నారు. మీరు అట్లా ఏం లేకుండా అన్ని దానికి మేము గ్రీన్ గ్రాస్ గానీ మేము ఆర్గానిక్ అన్నట్టు ఏంటి, మొక్కజొన్న, జొన్న, కోఫోర్, సూపర్ నీపియర్, పారాగర్ ఇన్ని రకాలు పెంచుతానండి నేను. మొత్తం ఈ డైరీ కోసం 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. 8 ఎకరాల ల్యాండ్ లో ఇదేనండి. ఇంకోటి పంట పండియము కావాలంటే ఇగో మీకు కనబడుతుంటుంది. మీ వెనకాల చూస్తున్నట్టయితే గ్రాసు. సో మొత్తం అది 8 ఎకర్. ఇదన్నా ఇది కూడా మీదేనా? మొత్తం ఇది 8 ఎకర్స్ లో ఉందా సూపర్ నీపియర్?
అంటే ఇది 5 ఎకరాల్లో ఉందండి. ఓకే పక్కకి ఇంకా 3 ఎకరాలు ఉంటుంది నాకు. ఓకే దాంట్లో అన్ని వేయిస్తామండి. ఓకే. డైలీ అన్న ఈ బీహార్ వర్కర్స్ కు శాలరీ ఎలా ఇస్తారన్న మీరు? అంటే ఒక్కొక్కరికి ఎంత ఉంటది? 16,000 ఉమ్, 14,000 ఉమ్, 14,000 నుంచి స్టార్ట్ అండి. ఉమ్, 14, 16 అట్లా. ఓకే. ఫుడ్ మేమే ఇస్తామండి. మొత్తం వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి నేను ఓకే. అంటే బయట డైరీ ఫామ్ లలో ఏంటంటే జస్ట్ రైస్ ఒకటి సంథింగ్ గ్యాస్ రైస్ ఇస్తారు అంతే. అనుకుంటా. కానీ మేము అది కాదండి, ఆ, ప్రతిదీ ఉమ్, అన్ని చూసుకుంటాం. ఉమ్, వాళ్ళు తినంగా మిగిలితేనే మనదండి. ఉమ్, కాబట్టయిదా వాళ్ళని మనం మంచిగా చూసుకుంటే ఉమ్, మనం వాళ్ళు చూసుకుంటారు. ఉమ్, ఏ డాక్టర్ అవసరం లేకుండా ఉమ్, ప్రతిదీ గ్రహిస్తారు. ఉమ్, తినకలేదు, ఉమ్, గేదె ఎందుకు తినడం లేదు, మేత ఎందుకు ముట్టడం లేదు అని చెప్పేసి ప్రతిదీ గ్రహిస్తారు. ఉమ్, వాళ్ళే దానికి ఫస్ట్ వైద్యం ఏంటంటే అంత చేతి వైద్యమే ఎక్కువ ఉంటుందండి. ఓకే. సపోజ్ ఓ పొదుగువాపు ఉమ్, వచ్చిందంటే దానికి ఏం చేస్తారంటే కొత్తిమీర, ఉమ్, ఇంత పచ్చిమిర్చి, ఇంత అల్లం ముక్క, ఉమ్, ఇంత కట్ట తీసి దాన్ని నోట్లో పెడతారు. ఆ, సాయంత్రం కల్లా పొదుగువాపు ఆటోమేటిక్ పోతుందండి. ఓకే. ఇది నాటు వైద్యం. నాటు వైద్యం చేస్తారండి. ఆహా. ఎక్కువ మట్టుకు ఆ, గ్యాస్ అయ్యింది ఆ, ఇమ్మీడియట్లీ ఉమ్, ఓమా, ఆ, తినే సోడా, ఆ, క్యారే హిమాలయ బత్తీసా, ఆ, ఇవన్నీ కలిపి పసుపు ఆ, ఇవన్నీ కలిపేసి ఆ, దాని నోట్లో ఓ 3 పిడికిళ్ళు అట్లా వేసేస్తే ఆ, గ్యాస్ ఉంటే గ్యాస్ పోతుంది. ఆ, అది ఇంకా ఈవేళ ఇంకా గ్యాస్ వచ్చింది, ఆ, కిరోసిన్ తీసుకుంటారండి. ఆ, దాని ముక్కులో చల్లేస్తారు. ఇట్లా ఆ, చల్లేస్తే ఆ, ఇష్టం ఆ, అలా తుమ్మేసి ఉమ్, ఉన్న గ్యాస్ పోతుందండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత ఉమ్, వినకపోతే ఉమ్, జ్వరం వచ్చింది, ఉమ్, మెడిసిన్స్ అన్ని తెలుసండి వాళ్ళకి. ఉమ్, సెలూన్ ఎక్కేయడం తెలుసు, ఉమ్, కాల్షియం డౌన్ అయిందంటే మైఫెక్స్ ఎక్కిచ్చేస్తారు. ఉమ్, ఏ డాక్టర్ అవసరం లేదు. ఫస్ట్ ఉమ్, వాళ్ళతో కానప్పుడు ఉమ్, డాక్టర్ని రమ్మని చెప్పేసి ఉమ్, పిలుస్తారండి. ఇదండి మా దగ్గర జరుగుతున్న దొడ్డిది. ఉమ్, ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఉమ్. ఎట్లా అంకుల్ ఈ రెండు దీనివేనా? ఈ కౌలాలండి. కవలలు. ఆ, ఆ, రెండు సో ఆడపిల్లలేనండి. ఇది వచ్చేసి జాఫరాబాద్ కి ఈ రెండు కవలలు ఉంటాయి. అవునండి. ఓకే. ముర్రా, ముర్రా ఉంటాయి. ఫాదర్ ముర్రా కాబట్టి ఆ, ముర్రా జనరేషన్. ఆహా. ఇది అంటే రేర్ గా జరుగుతుంటది కదా. అవునండి. ఉమ్, కానీ మా దాంట్లో ఆ, అలా జరిగింది. అదో ఉమ్, చక్కగా ఇప్పుడు ఈ రెండు కౌలలు ఉమ్, ఇసుక బయన్ కాయని ఎవరి తీసురా. ఇగో ఉమ్. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటది? ఏది వచ్చండి ఆ, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అండి. 2.5 సంవత్సరాలు. ఎట్లా దీనికి ఇప్పుడు కట్టినాయన్నా ఇవి? కట్టేయండి ఇప్పుడు. ఓకే. కట్టే ప్రెగ్నెన్సీ అండి. రెండు మంచి బ్రీడ్ తో ఉన్నాయి. రెండు అయితే ముర్రా మంచి బ్రీడ్ ఉన్నాయి ఇవి. అవునండి. సో తల్లి వచ్చేసి ఇది దులియా జాఫరాబాది. అవునండి. ఎట్లా మీరు ఎక్కడ తెచ్చారు ఇది? ఇది నేను ఎర్రగడ్డ సంతలో తీసుకొచ్చామండి. ఎర్రగడ్డలో తెచ్చుకున్నారా? అప్పట్లో ఎంత పడింది అనేది అందాజ గుర్తుందా? అప్పుడు మేము వచ్చి తీసుకుని 80,000 80,000. ఏ ఇయర్ లో? 2017 సెప్టెంబర్. ఓకే. 2017 లో తీసుకొచ్చారు. అవునండి. సో అన్న ఇప్పుడు ఇక్కడ ఉండే ఇప్పుడు దూడలు ఉంటాయి కదా, అవి మీరే పెట్టుకుంటారా లేకపోతే బయటికి ఏమన్నా అమ్ముతుంటారా? అంటే పెంచే వాళ్ళకైతేనే అమ్ముతానండి ఆడదూడలు. ఇప్పుడు చిలుకూరు దగ్గర ఉన్నాయండి, నా 8 దూడలు ఇచ్చాను, పెరుగుతున్నాయి. అనిల్ అని చెప్పేసి అందోల్ దగ్గర ఉన్నదండి, ఆయనకి ఇచ్చానండి. మగ దూడలు మాత్రం బయటకు అమ్మేస్తాను, కానీ ఆడదూడలు మాత్రం పెంచే వాళ్ళకి మాత్రం ఇస్తాను. నేను పెంచుకుంటాను, ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇస్తానండి. మళ్ళీ వాళ్ళ దగ్గర నేను కొంటాను. ఓకే. నా సంతతి మళ్ళీ వాళ్ళు పెంచిన తర్వాత అమ్ముతుంటే నేను కొంటాను. సో మాక్సిమం అయితే ఇక్కడ బ్రీడింగ్ పర్పస్ అయితే మీరు ఉంచుకుంటారు దూడలు ఎక్కువ మటుకు. ఆడదూడల్ని మాత్రం మేము ఇస్తాం. ఇక మగ దూడలు మా దగ్గర పుట్టినటువంటి బూరి ఒకటి అక్కడ ఒకటి ఉందండి, హర్యానా. అంటే బ్రీడ్ కోసం తయారు చేస్తుంటాం. ఫాదర్ ఉన్నాడు కదా, वो आता रे मरद को लाओ उसको पकड़ के ला रहे हीरो को. ఎట్లా ఖర్చు ఎంత వస్తుంది అన్న నెలకి ఇక్కడ మీకు ఖర్చు ఎంత వస్తుంది? నెలకు వచ్చేసరి మేము 5 లక్షల పైన ఉంటుంది, కానీ తక్కువ ఉండదండి ఖర్చు. దానా ఖర్చులే మొత్తం వీళ్ళకి బీహార్ వాళ్ళకి అంతటికి కలిసి ఖర్చు అంటే 7 lakhs రూపీస్ ఖర్చు. 7 lakhs వస్తుంది మంత్కు. సో పాలు మీకు రోజుకి ఎన్ని లీటర్ల పాలు అవుతాయి? 480 నుంచి 500 వరకు వస్తాయండి. రోజుకి 500 లీటర్లు. సో లీటర్ ఎంత అమ్ముతారన్నా మీరు? మేము ఒకటే స్వీట్ హౌస్ కండి, మేము దొడ్డు పెట్టినప్పటి నుంచి ఆయనకే ఇస్తాం. 75 రూపీస్ పర్ లీటర్.
అంటే 60 రూపాయల నుంచి ప్రారంభించి ఇప్పుడు 75 రూపాయలకు తెచ్చాం. 75 రూపాయలు. ఎంత వస్తుంది మీకు నెలకు బిల్లు? వాళ్ళు ఒకటేసారి కాబట్టి వాళ్ళే మీకు బల్క్ అమౌంట్ ఎంత వస్తుంది? 9 లక్షల చిల్లర అట్టిస్తారు. 9 లక్షలు ఖర్చులు, 7 లక్షలు పోతుంటే 2 లక్షలు మిగులుతుంది. 2 లక్షలు అయితే నీకు అసలు మిగులుతుంది. ఇదండి మా ఇదండి మా హర్యానా ముర్రా ఫాదర్. మా దొడ్డికి ఇదేనండి, హర్యానా నుంచి తీసుకొచ్చాం. ఓకే. దీన్ని ఇప్పుడు ఏదైనా ఈ ఫాదర్ దీని మదర్ ఏదైతే దీని మదర్ ఉందో 20 లీటర్ కెపాసిటీ. ఓకే. అది హర్యానాలో కొన్నామండి. హర్యానా నుంచి తెప్పించారా? ఎంత పడింది ఆ రోజుల్లో? 1.60 అండి. 1.60. అంటే ఏ ఇయర్ తెచ్చింటారు మీరు? ఇది 2019 లో 1.60. అంతకు ముందు దీని ఫాదర్ ఇంకోటి ఉండే, అది కూడా ఇప్పుడు దాని జనరేషన్ అది చేంజ్ చేసాం, చేంజ్ చేయాలని చెప్పేసి. సో మీకు ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో ఉన్న గేదెలు మొత్తానికి క్రాసింగ్ ఇదేనా? ఇదేనండి. ఓకే. చూడొచ్చు మనం బుల్లును. ఈ బుల్ అయితే చాలా హెవీ సైజ్ ఉంది ఇది. సో బ్రీడ్ పర్పస్ కోసం ఇదే వాడతామని చెప్పేసి అన్న అయితే మనకు చెప్తున్నాడు. సో వీళ్ళు వర్కర్స్ కూడా బాగా కన్వీనియంట్ గా ఉన్నారంట, వీళ్ళకు మంచిగా చేస్తారని చెప్పేసి అన్న అయితే చెప్తున్నాడు. వీళ్ళు వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ గేదెలను అయితే కడుగుతారంట, మొత్తము క్లీన్ చేస్తారంట మొత్తం షెడ్స్ ను. చింతలకుంటలో తెచ్చారు ఇది? చింతలకుంట. ఎంత పడింది ఇది బూరి? ఇదే 2 లక్షలు అండి. 2 లక్షలు. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 20 లీటర్స్ అండి. 20 లీటర్స్ ఇప్పుడు ఇస్తుందా ప్రెసెంట్? 10 ఉదయం 10 సాయంత్రం 10 అంతే. 2 లక్షల ఎంతన్నా కాస్ట్? 2 లక్షలు. 2 లక్షలు కొనుక్కున్నారన్న మీరు ఇది? ఇది వచ్చేసి 2021 అంటే 2 ఇయర్స్ అవుతుంది దగ్గర. అవునండి. నెక్స్ట్ ఇదన్నా, ఇది హెవీ సైజ్ ఉంది. ఇగో ఇదండి, ఇది 24 లీటర్లు. 24 లీటర్లు. ఇప్పుడు 12 లీటర్లు ఇస్తుంది, ఉదయం 12 సాయంత్రం 12. ఎక్కడ చింతలకుంటలోనే కొన్నారన్న ఇది? అవునండి. ఓకే. హెవీ సైజ్ ఉంది. ఎంత పెట్టి కొన్నారు చింతలకుంట? ఆ రోజులు 180 అండి. 1,80,000. ఎక్కడ? 2018 లో. దాని పిల్లనే అక్కడ ఉంది. ఇప్పుడు అది కూడా 7 లీటర్స్ ఫస్ట్ లాక్టేషన్ 7 లీటర్స్ 14 లీటర్స్ వస్తుంది. ఓకే. ఒకటండి, తను సొంతగా నిక్కచ్చిగా ఉండి చేసుకుంటేనే డైరీ అండి. ఎవరి మీదనో ఆధారపడి ఎవరి మీదనో ఇది కాదు, అలా పెడితే డైరీ నడవదండి. ప్రతిదీ గ్రహిస్తుండాలి. ఏమవుతుంది, ఎందుకు గేదెలు ఇది అవుతున్నాయి అని చెప్పేసి వర్కర్స్ మీదనే ఆధారం అంటే కలవదు. ప్రతిదీ మనం చూడాలి, వాళ్ళు చూడాలి, చూస్తే డైరీ అవుతుందండి. ఫస్ట్ మనం దొడ్డి పెట్టే ముందు దానికి కావాల్సిన ఆహారం ఏదైతుందో గ్రీన్ గ్రాస్ అవన్నీ డెవలప్ చేసుకున్న తర్వాత డైరీ స్టార్ట్ అయ్యింది. ఇవాళ తీసుకొచ్చేసి రేపు నేను గడ్డి కొనుకొస్తానంటే లాస్ అండి. ఫస్ట్ గడ్డి అవన్నీ నాటుకొని తర్వాత 70 రోజులు 80 రోజులు మన గ్రాస్ తయారయ్యింది అన్నప్పుడే దొడ్డి పెట్టుకోవడం కరెక్ట్. అది సొంతంగా ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేసి వర్కర్స్ మీద అంటే కాదు. అదండి నేను ఇచ్చే సలహా. అదండి సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ కూడా చూసుకోవాలి. మనం పాలు తీసుకుపోయి అమ్ముకునేటట్టు, మార్కెట్ లో చేసుకునేటట్టు, మార్బేరకానికి ఇస్తే ఏమి రాదు. మనం పాలు అమ్ముకునే వాడి కంటే వాడు ఏమంటాడు, 50 రూపాయలు ఇస్తారా, 60 రూపాయలు ఇస్తారా, మీకేం మిగులుతుంది? ఏం మిగలదు. ఇప్పుడు చాలా మంది వచ్చేసి 50 రూపాయలకు వస్తున్నారు పాలు. ఇప్పుడు 50 రూపాయలు పెట్టుకుంటే ఏమన్నా వాడే వచ్చి పితుక్కుంటాడు కాబట్టి అంటే వాళ్ళకే కదా. ఇప్పుడు జనరల్ డైరీ ఫామ్ లో ఏంటంటే చాలా మంది ఇప్పుడు అనంతపూర్ సైడ్ అటు సైడ్ చాలా మందితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకు 50 రూపీస్ పడుతున్నాయి అనేసి అంటున్నారు పాలు. అలాంటి వాళ్ళకి లాభం వస్తుంది అంటారా? లాభం అంటే ఓన్ గా క్రాప్ పెంచేసుకొని దానాలు తక్కువ పెట్టేసి దానాలు కరెక్ట్ పెట్టకుండా ఏదో వచ్చింది జమ కట్టుకుంటామంటే అంతే ఉంటుందండి. అది అంటే 50 రూపీస్ పన్నా కానీ సరే జాగ్రత్త చేసుకుంటే అంత ఇంత అయితే మిగులుతుంది. ఏదన్నా మిగులుతుంది కానీ అంత ఆశాజనకంగా ఉండదు. ఇప్పుడు గేదెల కోసము కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి అట్లా తెచ్చుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా ట్రై అంటే పక్క రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, దులియా అటు సైడ్ వెళ్ళి తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడన్నా అట్లా ట్రై చేశారా అటు సైడ్? నేను వెళ్ళాను, హర్యానా వెళ్ళాను. ఫస్ట్ దొడ్డి పెట్టిన తర్వాత మేము కావాలి అన్నప్పుడు మా వర్కర్స్ ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో హర్యానా నుంచి ఒక లోడ్ తీసుకొచ్చాను ఫస్ట్ లో 9 గేదెలతో. దాని తర్వాత దిన చేశాను ఇక మళ్ళా ఇక్కడ. ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటాం, తెచ్చుకున్న తర్వాత అన్ని సక్సెస్ మనకు చెప్తారు అక్కడ, కానీ సక్సెస్ అది అని చెప్పేసి అలా మానుకొని నేను మా ఫ్రెండ్ ని పట్టుకొని లోడ్ దిగింది, అందులో సెలెక్టెడ్ 1, 2, 3
నాకు నచ్చినాయి నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకుంటాను. తీసుకొచ్చుకుని అలా ఇప్పటి వరకు మొత్తం ఖర్చు ఎంత వచ్చింది అంకుల్ ఇక్కడ ఈ డైరీ ఫామ్ లో? డైరీ ఫామ్ పెట్టడానికి మొత్తం ఖర్చు ఎంత వచ్చింది? అంటే మీరు స్టార్టింగ్ 1 by 1 తీసుకొచ్చారు కదా, అందాజుగా ఇంత ఖర్చు వచ్చి అప్పుడు షెడ్ వేసి ఉంటారు. షెడ్ ఆల్రెడీ నేను కొన్నప్పుడే ఉందండి. అది గతంలో ఆయన ల్యాండ్ ఓనరు డైరీ నడిపాడు, సక్రమంగా చేయక లాస్ అయిపోయి మొత్తం బర్బాద్ అయిపోయాడు. తర్వాత మాకు ఈ ల్యాండ్ అమ్మిన తర్వాత నేను మా వర్కర్ కోసం ఒక గేదె ఒక ఆవుతో మొదలుపెట్టి ఎందుకు కాదు అనేటువంటి మా మేడం గారు ఇది సక్సెస్ చేసి చూపిస్తానని చెప్పేసి ఆమె ప్రోత్సాహం ఆమె చేసింది, వర్కర్ సహకరించారు. మెయిన్ మొత్తం ఇప్పుడు ఎంత ల్యాండ్ లో ఉంది అన్న? ఇది మొత్తం ఇది 5 ఎకరాల్లో ఉందండి. 5 ఎకరాల్లో ఉంది. షెడ్ ఎంత ఉంటది? ఒక షెడ్ వచ్చేసి ఈ మొత్తం షెడ్ అంటే నేరపోటు ఒక 1 ఎకర్లు ఉంటాయి. 1 ఎకరాలు ఉంటది. ఇప్పుడు షెడ్ మామూలుగా ఎట్లా నిర్మాణం చేసుకోవాలంటారు ఎవరైనా సరే కొత్తగా? అంటే ఎంత విత్తులు వేసుకొని ఇట్లా ఒక 20 గేదెలకు 30 గేదెలకు ఇట్లా ఓపెన్ పెట్టాలంటారా? క్లోజ్ చేసి ఓపెన్ ఉండాలండి. ఓపెన్ ఉండాలా? ఓపెన్ ఉండేసి కొద్దిగా ఈ 3 feet హైట్ గోడ పెట్టేసి గాలి వెళ్తురు వస్తూ పోతూ ఉంటే కొంచెం గేదెలు బాగుంటది. ఫ్యాన్లు పెడతాం మేము ఆల్రెడీ ప్రతిదానికి. ఓకే, ఫ్యాన్లు నైట్ వేసిస్తాం. దోమలతో ఇది కాకుండా పొగలు పెడుతుంటాం దోమలకి ఇది కాకుండా. అది సో పాలు అయితే మీరు ఫస్ట్ నుంచి ఒకరికే వెళ్తున్నాయండి. బాలాజీ మహేష్ అని చెప్పేసి మా సబ్ ట్యాంక్ లో ఉంటుంది, ఆయన నా మిత్రుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు 240 grams కొవ్వ కంపల్సరీ మా పాలతో వస్తుంది. మేము నీళ్ళు చుక్క కలపండి. అది అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతారన్నా లేకపోతే? లేదండి, మా వెహికల్ వెళ్ళి డంప్ చేసి వస్తుంది అక్కడికి. ఇట్లా ఎన్ని టిన్నులు అవుతాయి రోజు వచ్చేసి 13 టిన్లు 12 టిన్లు. అది అటు ఇటు కొంచెం తక్కువ ఎక్కువలో అవుతుంటాయి అంతే. 450 10 ఎక్కువ 10 తక్కువ రోజు కరెక్ట్ కొలమానం ఇవ్వవు కదా. అది ఎట్లా వాళ్ళు బిల్లు మీకు నెల ఇస్తారన్నా లేకపోతే 15 days నెలకు ఇస్తారు? నెల బిల్లు ఇస్తారు. దాంట్లో బిల్లుకి ఆలోచించిన అవసరం లేదు. మీరు ఇట్లా గేదెలకి ఏమైనా నూనెలు అట్లా ఏమన్నా వాడతారు? మేము చక్కెర, బెల్లం, ఆవాల నూనె ప్రతి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ పాలిచ్చే వాటికి మస్ట్ షుడ్ పోస్తారండి. ఇప్పుడు ఈ గడ్డి గోయనికి వీళ్ళే బీహార్ లో వస్తారు కాదండి, దానికి వేరున్నారండి గడ్డి కోయడానికి. అంటే వేరే వాళ్ళు ఉన్నారా? మిషన్ ఏం వాడట్లేదా? మిషన్ అంటే కటింగ్ మిషన్ ఏం వాడడం, చేతితో కొట్టుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చాపింగ్ మిషన్ అక్కడ ఉంది, చాప్ కటర్ తో కట్ చేసేసి వాళ్ళు కట్ చేసుకుంటారు. అది బీహార్ వాళ్ళ పని. ఓకే, అది ఇదంతా వీళ్ళే చేసుకుంటారండి. ఇది మీరు వాడే చాప్ కటర్ అన్న? అవునండి. ఓకే, ఏ కంపెనీది? ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేయించానండి. మీరు సపరేట్ చేయించారా? చేయించాను, ఆర్డర్ ఇచ్చి చేయించాను. ఇది మూసాపేట్ లో దీని మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండి 10 HP మోటార్ పెట్టేసి ఇది 150 animals కి సరిపోతుంది. ఎంత పడిందన్న సపరేట్ గా చేపిస్తే? ఇది అండి నాకు వచ్చేసి 1,10,000 అండి. 1,10,000. ఎన్ని రోజులు అవుతుంది చేపించి? ఇది చేపించేసి ఒక 6 months అయింది. అంతకు ముందు అక్కడ ఉంది చాప్ కట్టరు. అయితే ఇది ప్రాబ్లం అయితే ఎప్పుడు మీకేం రాలేదా? ఎప్పుడు రాలేదండి. ఇగో అంతకు ముందు ఉన్న చాప్ కట్టర్ ఇదండి. ఇది రన్నింగే. అది 5 HP మోటారు. సరిపోతలేదు అని చెప్పేసి, లేట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకున్నాం. ఇది కూడా 100 animals కి ఇది అవుతుంది. ఎట్లా ఇది మిక్స్ కొడతారు అంకుల్ లేకపోతే ఒట్టి పచ్చి ఇది సూపర్ నిపి ఏమేమి కలుపుతారు? అన్ని అండి, మొక్కజొన్న, సూపర్ నేపియర్, కోఫోర్ అన్ని కలుపుతాం. జొన్న అన్ని మిక్స్ కలిపి ఒక్కొక్క దానికి ఇప్పుడు ఎంత వేస్తారా అందాజుగా? అంటే ఈ మొత్తం ఉన్నటువంటి ఎనిమల్స్ కి ఒక 40 bags పోషిస్తారండి. 40. ఓకే, 40 సంచులు మొత్తం నెలకు సరిపోతుంది. అంటే ఈ విధంగా చక్కగా చాప్ కట్టర్ అయ్యి వేస్ట్ కాకుండా, కర్ర వేస్ట్ కాకుండా ప్రతిదీ తినేస్తాయి. కుట్టినా అన్న ఇది? ఇది జొన్న కుట్టమ్మా. ఇది మేము ఆళ్ళగడ్డ, రాయచూరు అక్కడ నుంచి తెప్పిస్తాను. ఆళ్ళగడ్డ అంటే నంద్యాల పక్కన? నంద్యాల పక్కన అండి. ఓకే, అది మొత్తం ఒకటేసారి అంటే ఇట్లా లారీలో తెప్పిస్తానండి. ఏదైనా లోడు ఎంత పడుతుంది? ఒక లారీ వచ్చేసి ఒకటి డ్రై సరుకు అయితే ఖచ్చితంగా 6 టన్నులు వస్తుందండి. 6 టన్నులు. 6 టన్నుల పైన వచ్చిందంటే వాడు నీళ్లు కొట్టాడని చెప్పేసి పక్కా తెలిసిపోతుంది. 5 టన్నుల నుంచి 6 టన్నుల లోపల లోడ్ నింపినట్టు. అది ఇప్పుడు ఎంత పడుతుంది అన్న మీకు ఒక లారీ అంటే? ఒక 13,000 టన్ను. 13,000 టన్ను. ఒకట వచ్చేసి
13 ఆరులు ఉమ్, 78 78. 78,000 ఆ. ఎన్ని రోజులు వస్తుంది మీకు? మాకండి 20 రోజులు వస్తుంది. 20 రోజులు వస్తుంది. సో ఆలగడ్డ నుంచి అటు నుంచి ఎప్పుడు తెప్పించుకో? ఆలగడ్డ, రాయచూరు, ఆంధ్రకి వెళ్ళండి, ఓకే. గుంటూరు, ఉమ్, గోధుమలను ఆడిచ్చి ఉమ్, రవ్వలాగా చేసి ఉమ్, దానాలో పోస్తాం మేము. ఉమ్. మీరే చేసుకుంటారా మొత్తం? ఇది గోధుమలు ఆడిచ్చిస్తాం, ఉమ్, గోధుమలు కొనేసి వాళ్ళకి ఇస్తామండి. ఉహు. మేము రోజు వాడేది ఉమ్, ఇది. ప్లస్ ఇది వచ్చి పతాంజలి అండి, రామ్దేవ్ వాళ్ళ సిల్వర్ మావా అని చెప్పేసి. ఉమ్, దీంట్లో 4 రకాలు కలిసింది ఉంటుందండి. ఉమ్, దీంట్లో పత్తి గింజలు, పత్తి కల్లి, మక్క, కంది చున్ని, శనగ చున్ని, ఇవన్నీతో మిక్స్ వస్తుంది. ఓకే. ఎంత పడుతుంది అనేది బస్తా? ఇది అంటే 50 కేజీలు ఉంటది కదా? 50 కేజీలు 1250 రూపాయలు. ఉహు, ప్లస్ ఈ యొక్క చెక్క, పత్తి కల్లి ఉమ్, ఇదేనండి. ఉహు, ఓకే. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి ఇప్పుడు మార్కెట్ లో 3200 ఉంది పెంట. ఇది వచ్చేసి ఆదిలాబాద్, వరంగల్, జమ్మికుంట అక్కడ నుంచి తెప్పిస్తాను. ఒక్కొక్కసారి కేరళకి వెళ్ళి కూడా తెప్పిస్తాం. వీటి పూస ఆశీర్వాద్ కంపెనీ, లేకపోతే మా మాణిక్ చంద్ వాళ్ళది. నేను వాడేది రెండేదండి, ఆ కంపెనీలోకి వెళ్ళి తెప్పి. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి ఇప్పుడు 1080 రూపాయలు ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. మొన్న వరకు 1300 వరకు వెళ్ళింది ఇది. ప్లస్ ఇది మొత్తం 5 రకాల దానాలు కలిపి మేము ఈ విధంగా 12 గంటల ముందు ఇగో ఇక్కడ దీంట్లో నానబెట్టిస్తాం. ఓకే. ఈ అవుత్కాన్ లో నానేస్తారు దీంట్లో? అంతే. దీంట్లో మొత్తం 5 ఇందులో పోషిస్తారు. 12 గంటల సేపు నానుతుంది. నానిన తర్వాత మినరల్ మిక్స్ చేస్తాం, ఒకసారి కాల్షియం ఇస్తాం, ఉప్పు ఒక 2 ప్యాకెట్లు ఉప్పు వేసేసి కలిపి పోసి బకెట్లతో పోసేయడం. దీనిలో గాడిలో పోసేస్తారా లేకపోతే సపరేట్ గా? గాడిలో పోసేస్తాం. గాడిలో పోసేస్తారు. జొన్న కుట్టి కింద పోసేసి ఆ కుట్టి మీద పోసేస్తాం. ఓకే. అది ఇట్లా రోజుకు ఎన్నిసార్లు పెడతారన్న దీనికి ఫీడింగ్? మధ్యాహ్నం 3:30కు ఒకసారి, తెల్లవారుజామున 3:30కు ఒకసారి. మధ్యాహ్నం 3:30, తెల్లవారుజామున 3:30. అంతేనండి. టోటల్ వచ్చేసి 70 ఉంటాయండి. 70 గేదెలు. అందులో పాలిచ్చేటివి ఎన్ని ఉన్నాయి, సుడి ఎన్ని ఉన్నాయి? పాలిచ్చేటి ఒక 14, 14, 28, 42 వస్తాయండి. మిగతా అన్ని ప్రెగ్నెన్సీ. మీరు సపరేట్ కట్టేసుకున్నారా? పాలిచ్చేటి ఒక సైడ్, పాలిచ్చేటి అని ఒక సైడ్, ప్రెగ్నెన్సీ అన్ని ఒక చూడ. ఆ లాస్ట్ చివర మొత్తం ప్రెగ్నెన్సీ. ఆ లైన్ మొత్తం ప్రెగ్నెన్సీ. ఓకే. ఆవులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఆవులు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 20 ఉంటాయండి. 20 ఆవులు. ఏవేవి ఉన్నాయి అందులో? గిర్రు ఉంది, షాయి ఉంది, అదొకటి ఉంది, అది ఉంది. ప్లస్ ఒంగోలుకు క్రాస్ అయినాయన్ని మిగతా.